హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఇక్కడ చూడండి మా పాప ఎలా నడుస్తుందో, పుష్ప ఎలా చేస్తాడు మొత్తం చూపించి చూపించి తను కూడా అలానే నడుస్తుంది. చాలా నవ్వొచ్చింది నాకు ఆ వీడియో చూసుకునేటప్పుడు. ఇక్కడ మేము సోహార్ సిటీ సెంటర్కి వెళ్తున్నామండి షాపింగ్ చేసుకుందామని చెప్పి. ఇది మా షాపింగ్ వ్లాగ్. ఇక్కడ మూవీ థియేటర్స్ అన్నీ ఉంటాయి. అలానే సంక్రాంతికి వస్తున్నాం, మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. వీడియో షూట్ చేసుకుందామని చెప్పి కొంచెం ఎర్లీగానే వచ్చాం మేము. చూడండి, సిటీ సెంటర్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ పెర్ఫ్యూమ్ స్మెల్స్ గుమగుమలాడిపోతాయి. ఇంకా ఇక్కడ ఊద్ ఫేమస్ కదా, ఆ ఊద్ కూడా చూడండి. ఇవన్నీ పెర్ఫ్యూమ్ షాప్స్, ఇవి కాస్మెటిక్ షాప్స్. ఇవి అన్ని రకాల షాప్స్ ఉంటాయండి ఇక్కడ. గ్రాసరీస్ షాప్, గ్రోకరీ, క్లాతింగ్ అన్నీ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉంటాయో. మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి. చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారో ఈ కాఫీ షాప్స్కి. మూవీ థియేటర్ పైన ఉంటుంది. చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి ఇది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూర్చోవడానికి ఎక్కడ ఉండదు. వెళ్ళి ఇంకా కాళ్ళ నొప్పులే. ఇంకా లాస్ట్లో ఇంకా ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చోవడమే. ఇంకా కూర్చోవడానికి ఉండదు. ఈ మధ్యన ఇప్పుడు క్యారీ ఫర్ గ్రాసరీలో ఇప్పుడు టేబుల్స్ పెట్టారు కూర్చోవడానికి. లాస్ట్ టైం పుష్ప 2 మూవీకి వెళ్ళాము. ఆ మూవీకి వెళ్ళినప్పుడు మా చిన్న పాప ఆ సౌండ్స్కి కొంచెం భయపడింది. ఈసారి అలవాటైంది కదా కొంచెం, అంతగా ఏమనలేదు, ఏడిపించలేదు, మమ్మల్ని బాగానే ఎంకరేజ్ చేసింది. చూడండి ఇక్కడ గేమ్ చేంజర్ ఉంది, సంక్రాంతికి వస్తున్నాం, ముఫాసా, అన్ని మూవీస్ ఉన్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ థీమ్ ఇది, ఈ మూవీ. లాస్ట్ టైం పుష్ప 2 మూవీకి వెళ్ళినప్పుడే మన తెలుగు వాళ్ళు బ్యాచిలర్స్ కిసిక్ కిసిక్ సాంగ్కి అలా రికార్డ్ చేస్తుంటే తీయొద్దని చెప్పారు. సో ఇంకా నేను లోపల వీడియో తీయలేదు. మనం టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, ఆ టికెట్స్ ఇక్కడ వచ్చి మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులోనే. కానీ లోపల మొబైల్ వీడియో తీయడానికి ఎలో లేదండి. లాస్ట్ టైం పుష్ప 2 మూవీకి వెళ్ళినప్పుడే ఎలో చేయలేదు వాళ్ళు. మూవీ అయిపోయింది, మా మూవీ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి దిగుతున్నాం. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, ఎంత బాగుందో. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత షాపింగ్కి వచ్చాం. మా పాపకి స్కూల్లో స్పోర్ట్స్ డే ఉంది, ఆరెంజ్ కలర్ టీషర్ట్ కావాలంట. సో ఆరెంజ్ కలర్ టీషర్ట్ తీసుకుందామని చెప్పి వచ్చాము. మంచి ఆఫర్స్ పెట్టారు. నేను షూస్ తీసుకున్నాను, మా వారు ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నారు, పిల్లలిద్దరికి టీషర్ట్స్ తీసుకున్నాము. ఒకళ్ళకి తీసుకుంటే సరిపోదు కదా, ఇద్దరికి కావాలి కదా, అందుకోసం ప్రతి దాంట్లో పోటీ మా చిన్నమ్మాయికి. ఇక్కడ చూడండి బ్యాగ్స్ తీసింది, బ్యాగ్ కావాలంట దానికి. ఇక్కడ చిన్న పాపకి టీషర్ట్స్ తీసుకున్నాను. ఈ టీషర్ట్స్ ఆఫర్లో ఉన్నాయి. ఎంతైనా బ్రాండెడేనండి. R&B ఇది. తన్ని పైకి ఎక్కించాలంట ట్రాలీలో, వాళ్ళ అక్క ఎక్కిస్తుంది.
హ్యాండ్ గ్లౌజెస్ ఇవి వింటర్ కదా ఇప్పుడు. హ్యాండ్ గ్లౌజెస్. ఇక్కడ నేను షూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. షూస్ మంచి ఆఫర్‌లో పెట్టారు. ఇక్కడ ఇద్దరు ఏరేస్తున్నారు. ఏం కావాలో ఎక్కడికెళ్ళినా కూడా వీళ్ళ పని ఏరడమే. వాళ్ళకిష్టమైనవి. అవసరం ఉన్నా లేకపోయినా తీసేసుకోవాలి. తిని చూడండి, తినకెప్పుడు ఆ సాఫ్ట్ టాయ్స్ కావాలి. ఇప్పుడేమో కెమెరా తీసింది ఇక్కడ. కీ చైన్ కెమెరా. ఈ మధ్యన కీ చైన్స్ పిచ్చి పట్టుకుంది బాగా మా పెద్దమ్మాయికి. ఫైనల్గా నేను ఆ షూ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ కలర్ షూని. తనేమో సాఫ్ట్ టాయ్స్, తినేమో ఇది ఇంకా తీసుకొచ్చి బాస్కెట్లో వేసేస్తారు. ఆ కంగారులో మేము చూసుకోము. ఇంకా బిల్లింగ్ సెక్షన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తీస్తాము, వాళ్ళ ముందు ఇంకా కొనాల్సిందే. అలా బుక్ చేసేస్తారు మమ్మల్ని. సైజ్ కోసం చూసుకుంటున్నాను నేను. ఇక్కడ బిల్లింగ్ చేయించుకుంటున్నాం ఏమేమి తీసుకున్నామో. బిల్లింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ తను అంటున్నాడు పర్ఫ్యూమ్స్ చాలా మంచి ఆఫర్లో ఉన్నాయి తీసుకోండి అని చెప్పి. పర్ఫ్యూమ్స్ తీసుకున్నాం, ఒక 2 పర్ఫ్యూమ్స్. ఫర్ ఎవర్ 18 అనే కాస్మెటిక్ షాప్ ఇది. బెలూన్స్ కావాలంట. బెలూన్స్ కోసం తన కష్టాలు. ఆ బెలూన్స్ తను తీసుకునేటప్పుడు ఆ గాలికి అలా ఎగిరిపోతూ వెళ్ళిపోతున్నాయి. ఇంకా సరే ఏదైనా తిని వాష్రూమ్కి తీసుకెళ్ళి చేంజ్ చేద్దామని చెప్పి వాష్రూమ్ సైడ్స్కి వెళ్తున్నాము. షాపింగ్ చేసేసి ఆర్ఎండ్బిలో. చూడండి ఇక్కడ బేబీ చేంజింగ్ రూమ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఇలా ఉంది కదా, దాని మీద బేబీస్ని పడుకోబెట్టి ఇక్కడ డైపర్ అనేది చేంజ్ చేసుకోవాలండి. వాటర్తో ఆడుతుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయండి వాష్రూమ్స్ మాత్రం అసలు ప్రతి చోట. హ్యాండ్స్ డ్రై చేసుకోవడానికి డ్రయర్ కూడా ఉంటుంది. పిల్లల్ని బయటకు తీసుకొస్తే ఏ ఒక్క ఫెసిలిటీ లేకుండా ఉండదండి. అన్ని రకాల ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడేమో ఇలా అలవాటైపోయి ఇండియాలో షాపింగ్కి వెళ్ళాలంటే కొంచెం పిల్లలతో కష్టంగానే ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట పిల్లల్ని తీసుకెళ్ళడానికి ట్రాలీస్ ఉంటాయి. ఇక్కడ మేము కేఎఫ్సి ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పి, గ్రాసరీ షాపింగ్ చేద్దామని చెప్పి ఇంకా గ్రాసరీ షాపింగ్కి వచ్చాము. చూడండి ఇక్కడ మిల్క్, కాఫీస్ అన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి ప్రతివి. ఉండవంటూ ఏమీ లేదు, ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. ఇంతకు ముందంటే కొన్ని అవైలబుల్ ఉండేవి కాదు, ఇప్పుడు అన్నీ అవైలబుల్. చూడండి ఇక్కడ గులాబీ పువ్వులు కూడా సేల్ చేస్తున్నారు. ఇది రంజాన్ మంత్లో హలీం చేసుకోవడానికి యూజ్ అవుతాయి. రోజ్మెరీ లీవ్స్ కూడా ఉన్నాయి. డేట్స్లో రకాలు చూడండి. డేట్స్లోనే చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్సే. రోస్టెడ్ అని, సాల్టెడ్ అని, లెమన్ టేస్ట్ అని అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడ చూడండి కోకోనట్స్ని ఎలా డిజైన్ చేశారో, అది మంచిగా అనిపించి నేను వీడియో తీసుకున్నాను. ఇప్పుడేంటో మామిడికాయలు అన్ని సీజన్లో అవైలబుల్గా ఉంటున్నాయండి.
ఏదన్నా వెరైటీగా కనిపిస్తుంది అంటే అది తీసుకుంటూ ఉంటది. చూసుకుంటూ ఉంటుంది మా పాప అన్నీ. చూడండి నేను వెరైటీ కోడిగుడ్లన్నీ ఉంటాయని జెప్పాను గదా! అవి చూడండి ఈ ఎగ్స్ ఎలా ఉన్నాయో. చాలా రకాల కంపెనీస్ ఉంటాయండి. ఆ కంపెనీస్ మనకు నచ్చినవి కంపెనీ సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. నేనెప్పుడు దానా అనేది తీసుకుంటాను. ఆ దానా ఎగ్గే తీసుకుంటాను. అందులో అయితే నీసు వాసన రాకుండా ఉంటుంది. చూడండి ఇటువైపు అన్నీ ఫ్రెష్ చికెన్ ఇది. తీసుకొని అక్కడే కటింగ్‌కిస్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇవన్నీ డ్రమ్ స్టిక్స్ అదే మనం లెగ్ పీస్ అంటాం కదా! ఇవి వింగ్స్, ఇవి గిజెట్స్, లివర్ అన్నీ ఉన్నాయి. మనకేవి కావాలో అవి తీసుకోవడమే ఇంకా. ప్రతి దాని మీద ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని ఇంకా తీసుకొని యూజ్ చేసుకోవడమే. స్కిన్‌లెస్ అంతా. కట్ చేసేటప్పుడే అడుగుతారు వాళ్ళు స్కిన్ కావాలా? స్కిన్‌లెస్సా అని చెప్పి. ఇవన్నీ బర్గర్‌లో వేసుకునేవి. బర్గర్, శాండ్‌విచ్, చీజ్, ఐడీ పరోటాస్ ఇవి పరోటా, చపాతీ, ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్, ఊతప్పం బ్యాటర్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ ఫ్రోజన్ అండి. ఫ్రోజన్ ఐటెమ్స్ ఇవన్నీ. ఫ్రోజన్ చికెన్, లివర్, గిజర్డ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఫ్రోజన్ అంటే తెలుసు కదా మనకి కొన్ని నెలలవి స్టోర్ చేసి అమ్ముతారు. మేము ఫ్రెష్ చికెనే తీసుకుంటాం. ఇవన్నీ నగెట్స్ కావాలి. నగెట్స్ తీసుకుంటున్నాం. చికెన్, పాలు అవి మొత్తం తీసుకున్నాం. ఇక్కడ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారు. తీ తీసుకెళ్ళి ఇంకా కుక్ చేసుకోవడమే. అలా రెడీ చేసి పెట్టారు. కబాబ్ గానీ అన్నీ. ఇవన్నీ మటన్ ఐటమ్స్. ప్రతి కంట్రీకి సంబంధించినవి ఉంటాయండి ఇక్కడ. ఇండియా, పాకిస్తాన్ ఇలా ప్రతీదీ ఉంటాయి. ఎవరికి ఏది ఇష్టం ఉందో అవే ఇంకా తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఫిషెస్ అన్నీ. మన సైడ్ దొరికే ఫిషెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ అవైలబుల్‌గా ఉండే ఫిషెసే ఉంటాయండి. మనకి అవైలబుల్‌గా ఉండే ఫిషెస్ చాలా తక్కువ. చూడండి మీరే. ఇందులో మీకు ఎన్ని రకాల ఫిషెస్ తెలుసో క్రాబ్స్, ప్రాన్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్ టైం నేను ఫిష్ మార్కెట్ చూపించాను కదా! అక్కడ కంటే ఇక్కడ కొంచెం రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే క్లీనింగ్‌కి మనీ తీసుకోరు. అందులోనే వేసేస్తారు మనీ. షా ఫిష్ మార్కెట్‌లో అయితే సెపరేట్‌గా మనం మనీ పే చేయాలి. దానికి దీనికి సరిపోతుంది ఇంకా. ఇక్కడ మిల్క్ 1 లీటర్, హాఫ్ లీటర్, 2 లీటర్స్ అలా దొరుకుతాయి మిల్క్. ఈ మిల్క్ ఎక్స్‌పైరీ డేట్ 7 డేస్ ఉంటుందండి. ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీ మిల్క్, మ్యాంగో మిల్క్, డేట్ మిల్క్ అని. ఇది డేట్ మిల్క్ నా ఫేవరెట్ మిల్క్ ఇది. చాలా బాగుంటుంది డేట్స్ ఫ్లేవర్‌తో. ఇవి హమ్మస్ పక్కన బాక్సెస్‌లో ఉన్నవి.
చాక్లెట్ మిల్క్, క్యారమిల్ మిల్క్ అన్ని రకాల మిల్క్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి ఆఫర్ ఉంది, 100 ml ఫ్రీ ఉన్నట్టు. ఒక్కొక్కసారి కప్స్ కూడా దానికి ఆఫర్లో పెడతారు. ఇంకా ఆఫర్లో ఉన్నవి కప్స్ ఉంటే మనకి యూజ్ అవుతాయి కదా, టీ తాగే కప్స్. ఇంకా అవి చూసుకొని తీసుకుంటాను. ఇక్కడ చూడండి కర్డ్, ఇది పెరుగు. ఈ పెరుగుకి ఎక్స్పైరీ డేట్ వచ్చి 15 days ఉంటుందండి. వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి ఇవి ఇక్కడ. సైడ్ మొత్తం ఇవి మొత్తం కర్డే. పుల్లటి పెరుగు అని కూడా సపరేట్గా దొరుకుతుందండి ఇక్కడ. ఇదేమో మొత్తం మజ్జిగ సెక్షన్. ఇది లబాన్ అంటారు ఇక్కడ మజ్జిగని. ఈ మజ్జిగ ఎక్స్పైరీ కూడా వచ్చి 15 days. ఇవన్నీ జ్యూసెస్. సమ్మర్లో వీటి సేల్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి ఇష్టమైన సెక్షన్ ఇది. ఈ సెక్షన్లో అంతగా తీసుకురాము, ఎగబడిపోతారు ఇద్దరు. ఐస్ క్రీమ్ అని అంత ముక్కు కారుతున్నా కూడా. వింటర్ కదా, చాలా మంచి ఆఫర్స్ పెట్టారు. లండన్ డైరీ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. లండన్ డైరీ సమ్మర్లో ఇంకా పెద్ద పెద్ద బాక్సెసే ఉంటాయి ఇంట్లో. ఇంకా వాళ్ళది లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ మొత్తం అదే. ఫ్రోజన్ ఫ్రూట్స్ ఇవి మొత్తం. ఫ్రెంచ్ ఫ్రైస్ సెక్షన్ ఇది. ఎన్ని రకాల ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయో చూడండి. కంపెనీ నేమ్స్ డిఫరెన్స్ అంతేనండి. చికెన్ టిక్కాస్ ఇవి, చికెన్ టిక్కా సెక్షన్. ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఇవి, ఫ్రోజన్ కార్న్, వెజిటేబుల్స్ మొత్తం. ఆడడానికి ఆడుద్ది, వాళ్ళు అది వైట్ డ్రెస్ వేసుకుని వస్తారు కదా, ఆ డ్రెస్ చూసుకుని ఇంకా భయపడినట్టు మా దగ్గరికి వచ్చేస్తుంది. ఫుడ్ సెక్షన్ చూడండి. బిర్యానీ సేల్ అయిపోయింది మొత్తం. కేఎఫ్సి టైప్ బ్రాస్టెడ్ చికెన్ మొత్తం సేల్ చేసేసారు. రెడీ టు ఈట్ అన్నట్టు పెట్టారు మొత్తం. బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసం బాగా సేల్ అవ్వుద్ది ఇది మొత్తం. జిలేబీ, జాంగ్రీ ఉంది, జాంగ్రీ లడ్డు. ఇక్కడ స్వీట్స్ పెట్టారు. రస్మలై, నా ఫేవరెట్ రస్మలై. ఏంటో ఈ డైట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయిపోయింది మా షాపింగ్, ఇంకా బిల్లింగ్ చేసుకుని ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. చూడండి ఈ థీమ్ అసలు నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం వైట్ కలర్, అసలు ఎంత బాగుందో. కాఫీ షాప్ ఇది. ఆ వైట్ ఫ్లవర్స్ కానీ, వైట్ చైర్స్ అవన్నీ అసలు చాలా చాలా బాగుంది. అంతే అండి, ఇంకా మా షాపింగ్లో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, అల్లా హాఫీజ్.